ఈ సందేశాన్ని మనం 17 భాషల్లో తర్జుమా చేసి టీవీలో ప్రసారం చేసినట్లయితే అనేక లక్షల మంది మనలాగే లక్షణము కలిగి జీవించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వెళుతూ కల్వరి ద్వారా సువార్తను అనేక లక్షల మందికి అందించే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నారు. ప్రాముఖ్యంగా ప్రభు బలలో పాల్పంచుకుంటున్న మనం యేసయ్య యొక్క త్యాగాన్ని లోకానికి ప్రచురము చేయ బద్ధులమై ఉన్నాం. ఎవరైతే సువార్తను దానం చేస్తున్నారో మీకు ఒక చక్కని గోడ గడియారాన్ని, వాక్యంతో కూడినటువంటి గోడ గడియారం మీకు గిఫ్ట్గా ఇస్తున్నారు. వెళ్తూ కల్వరి బలపతి తీసుకుని వెళ్లాల్సిందిగా కోరుతున్నాను. ఒకవేళ ఈరోజు మీరు సిద్ధపడి రాకపోతే వచ్చి ఆదివారం సిద్ధపడి రండి, సువార్తను దానం చేసే ప్రయత్నం చేయండి. ప్రతి శనివారం మన కల్వరి టెంపుల్లో ప్రత్యేకంగా కృతజ్ఞతతో కూడిన వారు బర్త్డే సందర్భంగా, వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా, లేదా దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు, ప్రమోషన్ ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, వివాహం సెటిల్ అయింది, మా ప్రార్థనకు జవాబు వచ్చింది, చక్కని ఇల్లు కట్టుకోగలిగాం, ఒక కారు కొనుక్కోగలిగాం, ఇతర దేశానికి వెళ్ళడానికి వీసా వచ్చింది, ఇలా దేవుడు మీ ప్రార్థనకు జవాబు ఇచ్చి ఏదైనా అద్భుతం చేసినట్లయితే దానికి కృతజ్ఞతగా మీరు చేయగలిగింది ఏమిటో తెలుసా? సువార్తను దానం చేయండి, లేదా మందిర నిర్మాణానికి సహాయం చేయండి. అలా ఎవరైతే మందిర నిర్మాణానికి సహాయం చేయాలని, సువార్తను దానం చేయాలని ఆశించే వారి కోసం ప్రతి శనివారం మధ్యాహ్నం 12 గంటలకు అటు స్పాన్సర్స్ మీట్, ఇటు బిల్డర్స్ మీట్, సువార్తను దానం చేసే దాతల యొక్క మీటింగ్, అలాగే మందిరాన్ని నిర్మించాలని ఆశించే వారి యొక్క మీటింగ్ రెండు కూడా ప్రతి శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఉన్నాయి. కనుక ఈ యొక్క అద్భుతమైన సెలబ్రేషన్ టైంలో మీరు పొందుకున్న మేలును బట్టి కృతజ్ఞత కలిగి సువార్తను దానం చేసే ప్రార్థనా పూర్వకంగా మన సహోదరులు సహోదరులు అందరూ కలిసి అక్కడ ప్రార్థన చేసి పనులు ప్రారంభించారు. సంఘమా, ఒక సంఘం కట్టడమే ఈ అంచె దినాల్లో గగనంగా ఉంది. మన చుట్టూ ఉన్న అనేక మంది సేవకులు మనం చూస్తున్నాం. ఎంతో చక్కగా నమ్మకంగా సేవ చేస్తున్నప్పటికీ కూడా స్థలాన్ని కొనుగోలు చేయటం, మందిరాన్ని నిర్మించుకోవడం ప్రాణం మీదకి వస్తుంది. ఇటువంటి అంత్య దినాల్లో 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఎన్నో మందిరాలు మనం నిర్మించుకుంటూ వెళ్తున్నాం. గతంలో కల్వరి టెంపుల్ మందిర నిర్మాణం కోసం మేము సహాయం చేశాము అన్నవారు ఒకసారి చూపిస్తారా? గతంలో నంబూరులో కావచ్చు, గుడివాడలో కావచ్చు, కాకినాడలో కావచ్చు, గుంతకల్లో కావచ్చు, జహీరాబాద్లో కావచ్చు, ఇలా అనేక చోట్ల మనం మందిరాన్ని నిర్మించగలిగాం. అలా నిర్మించడానికి కారణం మీ సహాయమే. మీరే కనుక సహాయం చేసి ఉండకపోతే, కొంతమంది చేయి చూపించారు గతంలో మందిర నిర్మాణానికి సహాయం చేశామని, మరి కొంతమంది చేయి చూపించలేకపోయారు. ఎవరైతే చేయి చూపించలేకపోయారో కనీసం ఈ సంవత్సరంలో తాడేపల్లి గూడెంలో మందిర నిర్మాణానికన్నా సహాయం చేసే ప్రయత్నం చేయండి. గతంలో సహాయం చేసిన వాళ్ళు ప్రభు మీకు సహాయం చేస్తే ఈ సంవత్సరం కూడా మందిర నిర్మాణానికి చేయూతలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. రాబోయే 1 వీక్ టైం అడుగుదామా? షాలోమ్ బేకర్స్ అండ్ రెస్టారెంట్ అంట, కల్వరి బైబ్స్ కాలేజ్, కల్వరి బుక్స్.
కల్వరి టెంపుల్. జెరూసలేం హాల్ అంట. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు నేమ్ ఎంటర్ చేసుకొని ఆరాధనకి వెళ్ళాలంట. ఫ్రీ సండే క్లినిక్ కూడా ఉందంట. హెల్త్ చెకప్. జెరూసలేం హాల్. కల్వరి టెంపుల్ హాస్పిటల్ కూడా ఉంది. पीछे